చూడండి దయ్యం బయటకు వచ్చేస్తుంది. కడుపులోకి అగ్ని గంధకాలు చేతబడి దయ్యం. ఈ బిడ్డ ఒంట్లో ఏం చేస్తానా? చంపేస్తావా? ఏం బతకనియవా? ఇప్పుడు చేయిలో కూర్చోబెట్టింది నువ్వేనా? నడవకుండా చేసి నువ్వేనా? ఇంట్లో గొడవలు పెట్టే నువ్వేనా? బయటికి రా. ఈ కాలంలో అగ్ని యేసుక్రీస్తు నామంలో ఇప్పుడు ఆ దయ్యం విడిచేసి వెళ్ళిపోతుంది. చూడండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతావా? అనిపిస్తుంది నీకు ఇప్పుడు? మంటనా? యేసుక్రీస్తు నామంలో సాయిలు రాయండి, కాళ్ళకు రాయండి, చేతులకు రాయండి, మొత్తం సెట్ అవుతుంది. యేసుక్రీస్తు నామంలో ఏదున్నా కానీ విడిచేసి వెళ్ళిపోతుంది. భయపడొద్దు. యేసు నామంలో దయ్యం బయటకు వచ్చింది. నడిపించండి. మానసిక ఒత్తిడి, వ్యాపారం ప్రారంభించి ఆర్థిక సమస్యలు దడగా ఉంది. డాక్టర్స్ ఏమని చెప్పారమ్మా? సంవత్సరాలు అవ్విందండి పెళ్ళవి, ఇంతవరకు పిల్లలు లేరండి. పిల్లల కోసం చేసుకున్నానండి. మా ఆయనకి ఒంట్లో బాగుంటలేదు, నాకు ఒంట్లో బాగుంటలేదండి. ఇంట్లో చేతుల శక్తులు పనిచేస్తున్నాయి. మిమ్మల్ని ఆపలో చెక్ చేస్తాం. నాకు కొన్నాళ్ళ నుంచి ఇంట్లో మీ ఇంట్లో కొన్ని మంత్రశక్తులు పనిచేస్తున్నాయి. అవునమ్మా, మంత్రశక్తులు పనిచేస్తున్నాయి. ఈ మంత్రశక్తులు పనిచేయడం వల్ల గతంలో ఏదో సంథింగ్ ఏదో మిమ్మల్ని చూసినప్పుడు నాకు పొట్టలో ఏదో ప్రాబ్లం నేను చూస్తున్నాను. పొట్టలో ఇదివరకు ఏదైనా పొట్టలో ఏదైనా ప్రాబ్లం ఉండేనమ్మా? ఆపరేషన్లు అయ్యాయి. అవునమ్మా, ఆపరేషన్లు అయ్యాయి. ఆత్మను చూసినప్పుడు డాక్టర్స్ అన్నారు ఫ్యూచర్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్స్ అన్నారు. అయితే ఆత్మను చూస్తున్నా నాకు మీ యొక్క గర్భసంచిలో ఆ దురాత్మ కూర్చోవడం నేను చూస్తున్నాను. గర్భసంచిలో దురాత్మ కూర్చుంది. ఇప్పుడు బయటకు కళ్ళు మూసుకోండమ్మా. యేసుక్రీస్తు నామంలో పొట్టలోకి అగ్ని గంధకాలు, పొట్టలోకి అగ్ని గంధకాలని రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో పొట్టలోకి అగ్ని గంధకాలు. ఒంట్లో ఉన్న దురాత్మ నోటర్వా దడదడ కలిగించే దురాత్మ వారస్తు బయటకు వచ్చేస్తున్నా. చూడండి, దయ్యం బయటకు వచ్చేస్తుంది. పట్టలోకి అగ్ని గంధకాలు, పాతాల నుంచి వచ్చే అగ్ని గంధకాలు. నోటర్వా వారస్తు బయటకు వచ్చేస్తున్నా. కడుపులో చూడండి, దయ్యం బయటకు వచ్చేస్తుంది. కడుపులోకి అగ్ని గంధకాలు, సుడిగాలి, 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు. ఒంట్లో ఉన్న దురాత్మలు గట్టి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరినివా? చూడండి, దయ్యం బయటకు వచ్చేస్తుంది. ఎవరినివా? చేతబడి దయ్యం కడుపంతా కూడా పిండేస్తుంది, తలంతా తిప్పేస్తుంది. కాళ్ళల్లో చేతుల్లో అగ్ని గంధకాలు, దురాత్మలు కాలిపోతున్నా ఎవరు నీవు? ఈ బిడ్డ ఒంట్లో ఏం చేస్తానా? ఇవన్నీ చంపేస్తావా? సైతానా చంపేస్తావా? ఎలా చంపేస్తావు? ఏం బతకనియవా? ఇప్పుడు చేయిలో కూర్చోబెట్టింది నువ్వేనా? ఇవ నడవకుండా చేయిలో పెట్టింది నువ్వేనా? 9 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి నువ్వే ఇంకా ఏం చేస్తున్నావు? నడవకుండా చేసి నువ్వేనా? నువ్వు చేతబడి దురాత్మవా? ఎప్పుడు చంపేస్తావు? గొడవలు పెట్టేది నువ్వేనా? ఇంట్లో గొడవలు పెట్టే నువ్వేనా? భార్య భర్త గొడవలు పెట్టేది నువ్వే. సంతానం లేకుండా చేస్తే నువ్వేనా? సంతానం లేకుండా చేస్తే నువ్వేనా? ఇక బయటికి రా. ఇక దయ్యం బయటకు వచ్చేస్తుంది. చూడండి, కడుపులోకి అగ్ని గంధకాలు, వారసు బయటకు వచ్చేస్తున్నా. ఫాస్ట్గా కాళ్ళల్లో నుంచి చేతుల్లో నుంచి దయ్యం ఫాస్ట్గా
కాళ్ళల్లో చేతుల్లో ఉన్న చూడండి, చేతులు ఎలా కలుగుతున్నా చూడండి. చేతుల్లో కాళ్ళల్లో అగ్ని, కాళ్ళల్లో అగ్ని. యేసుక్రీస్తు నామములో కాళ్ళలో కూడా అగ్ని. ఇక చేయిలో నుంచి లేస్తున్నాం, లేస్తున్నా లే. యేసుక్రీస్తు నామములో మొత్తం దయ్యం బయటకు వచ్చేస్తుంది చూడండి. మొత్తం బయటకు వచ్చేసి విడిచేసి వెళ్ళిపోతున్నాం. రా బయటికి రా. కాళ్ళలో నుంచి చేతుల్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ఇప్పుడు ఆ దయ్యం విడిచేసి వెళ్ళిపోతుంది చూడండి. కాళ్ళలో నుంచి చెయ్యివ్వండి, లేవండి అమ్మా, నడుస్తారు, లేవండి. షబబబరకే భయపడద్దు. యేసుక్రీస్తు నామములో దయ్యం విడిచేసి బయటకు వచ్చేస్తుంది. రా బయటికి రా. యేసుక్రీస్తు నామములో కాళ్ళల్లో చేతుల్లో పట్టు లేకుండా చేసే దయ్యం, చేతబడి దయ్యం పట్టలోకి, తల్లోకి అగ్ని గంధకాలు. ఏం చేస్తాను? ఇంకా ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఇంకేం చేస్తానా? తీసుకుపోతావా? ఎక్కడికి? అమెరికాకా? నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతావా? సైతాన్ నువ్వు వెళ్ళిపోతావా? ఏమనిపిస్తుంది నీకు సైతానా? ఈ ఒంట్లో ఉంటే ఏమనిపిస్తుంది నీకు ఇప్పుడు? మంటనా? మంటలు వస్తున్నాయా? పాతాళలోకపు మంటలా? తిమ్మిర్లు మంటలు వస్తున్నాయి సైతానికి. ఎంతమంది ఈ ఒంట్లో ఎంతమంది ఉన్నారు మీరు? నలుగురు సైతాన్లు ఉన్నారు. ఈ నలుగురు సైతాన్లు ఎక్కడెక్కడ ఉన్నావు చెప్పు నువ్వు? ఇప్పుడు ఈ ఒంట్లో ఎక్కడున్నావు? ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇప్పుడు ఈ ఒంట్లో ఏ శరీర భాగంలో ఉన్నావు? ఇప్పుడు ఏ శరీర భాగంలో ఉన్నావు నువ్వు? కాళ్ళలో ఉన్నావా? చేతుల్లో కాళ్ళలో ఉన్నావా? ఇప్పుడు విడిచేసి వెళ్ళిపోతా లేదా? ఉండవా? ఇంకొక నెల ఉండవా? ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా, మరి ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా. 8 నెలల నుంచి వస్తాను. 8 నెలల నుంచి వస్తానంటుంది. రానుకుండా చేతున్నాను, తప్పకుండా వెళ్తానని కూడా వచ్చింది. ఇది వచ్చింది. ఇక రా బయటికి రా. చాలా శ్రమలు పడి వచ్చింది. ఇక రా బయటికి రా. ఇక రా, కాళ్ళలో నుంచి చేతుల నుంచి బయటికి రా. యేసుక్రీస్తు నామంలో పక్షవాతం ఏమున్నా కానీ విడిచేసి వెళ్ళిపోతున్నావు. ఫాస్ట్గా రా, ఫాస్ట్గా. యేసుక్రీస్తు నామంలో ఈ చేతుల్లోకి అగ్ని రిలీజ్ చేస్తున్నాను. చేతుల్లోకి అగ్ని రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో చేతుల్లోకి అగ్ని, కాళ్ళల్లో కూడా అగ్ని రిలీజ్ చేస్తున్నాను. సైతానా ఇగరా బయటికి రా. అగ్ని గంధకాలు పెరిగిపోతున్నాయి. ఈ కాళ్ళలో నుంచి నువ్వు బయటికి రావాలి. లేనట్లయితే పాతాల నుంచి పురుగులు కూడా వస్తున్నాయి. మహా పురుగులు వస్తున్నాయి. ఇకలే యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు చూడండి, కళ్ళెమ్మటి కన్నీళ్ళెమ్మటి దయ్యం బయటకు వచ్చేస్తుంది. కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళల్లో నుంచి చూడండి ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది. ఇంకొకటి, నోటి తెరవా. నోటి ద్వారా నోటి తెరవా. సైతానా నోటి ద్వారా. అలాగే బయటికి రావాలి. ఆయిల్ కాళ్ళకు రాయండి. శానిటైజింగ్ రాయండి, కాళ్ళకు రాయండి. మొత్తం సెట్ అవుతుంది. ఇది చేతబడి దురాత్మ. ఇది 4 సైతాన్ శక్తులు ఒంట్లో ఉన్నాయి. మొత్తం కూడా సెట్ అవుతున్నాయి. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో కాళ్ళలో నుంచి చేతుల నుంచి బయటకు వచ్చేస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో షబబబరకే జే. ఆయిల్ రాయండి, కాళ్ళకు రాయండి, కాళ్ళకు రాయండి, చేతులకు రాయండి. మొత్తం సెట్ అవుతుంది. యేసుక్రీస్తు నామంలో మొత్తం సెట్ అవుతుంది. యేసుక్రీస్తు నామంలో రాయండి. ఇప్పుడు కాలు తీయండి, స్టాండ్ తీయండి. షబబబక సపోర్ట్ తీయండి, కిందికి వేయండి. యేసుక్రీస్తు నామంలో సపోర్ట్ సైడ్ జరపండి. యేసుక్రీస్తు నామంలో కాలు కింద పెట్టండి అమ్మా. కాలు కింద పెట్టండి. కింద పెట్టండి. పక్క జరపండి. సైడ్ స్టెప్స్ పెట్టుకుని పక్క జరపండి. యేసుక్రీస్తు నామంలో ఇటువైపు కూడా షబబబరకే జే. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో
మొత్తం ఇప్పుడు బరువు అంతా కూడా తేలిగ్గా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది, వాళ్ళంతా తేలిగ్గా ఉంటుంది. యేసుక్రీస్తు నామంలో తేలిగ్గా ఉంటుంది, యేసుక్రీస్తు నామంలో. లేవండమ్మా, దూతలు మిమ్మల్ని పట్టుకున్నారు, దూతలు మిమ్మల్ని పట్టుకున్నారు. భయపడద్దు, యేసుక్రీస్తు నామంలో ఏదున్నా కానీ విడిచేసి వెళ్ళిపోతుంది. భయపడద్దు, యేసు నామంలో దయ్యం బయటకు వచ్చింది. నడిపించండి.